హాయ్ ఫ్రెండ్స్, మీ శివాని మొగసాటి. ఈరోజు వీడియో అయితే ఎల్లోరా గుహల కోసం అండి. ఈ ఎల్లోరా గుహలు అనేది మనకి మహారాష్ట్రలో ఔరంగాబాద్లో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం వీడియో తీయలేదండి, జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే మొత్తం వీడియో తీయడం వల్ల చాలా లాంగ్ అయిపోతుంది. మనకి గుహలు వచ్చేటప్పటికి 34 గుహలు ఉంటాయండి ఇక్కడ. అందులో ఫస్ట్ 1 to 12 గుహలు అయితే మనకి బౌద్ధ మతం కోసం సంబంధించి ఉంటుంది. అలానే 13 to 29 కేవ్స్ అయితే హిందూ మతం కోసం అయితే ఉంటుందండి. అందులో మనకి మెయిన్గా 16th కేవ్ అయితే కైలాసనాథుని టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడ. అదైతే ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు, మీరు కూడా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. అలానే 30 to 34 కేవ్స్ అయితే జైన్ మతం సంబంధించినవి అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇదైతే మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాలి. మన లైఫ్లో ఒక్కసారన్నా మనం ఇదైతే విజిట్ చేయాలి. మ్యాక్సిమం ఎవరైతే షిరిడి వెళ్తారో వాళ్ళందరూ కూడా టూరిస్ట్ ప్యాకేజ్ అనేది తీసుకుంటారు. ఇలా అజంతా ఎల్లోరా కేవ్స్ అని, అలానే మినీ తాజ్ మహల్, నాసిక్, సెమీ సింగపూర్, ఈ ప్లేసెస్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి వెళ్ళినప్పుడు. ఇక్కడ మన ఇండియన్స్కి అయితే టికెట్ కాస్ట్ వచ్చేటప్పటికి 40 రూపీస్ అండి. అలానే ఫారినర్స్కి అయితే 600 రూపీస్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాం అనుకున్నా. మన ఇండియన్ కరెన్సీ 20 రూపీస్ నోట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అయితే ఎల్లోరా కేవ్స్ అనేది ప్రింట్ చేసి ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ విషయం కోసం తెలుసో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి.